ఈరోజు ఏం బాలేదు. డ్రైవర్ ఏమో లీవ్ తీసుకున్నాడు. ఇక్కడ నెట్వర్క్ కూడా లేదు. ఇప్పుడు ఏం చేయాలరా బాబు? ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి లేట్ అవుతుంది. ఇక్కడేమో కనీసం ఒక టాక్సీ కూడా లేదు. ఆపండి ఆపండి, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం, బండి ఆపండి. అబ్బా, ఒక్కడో ఆపట్లేదు. టాక్సీ! తినగా ఎయిర్పోర్ట్కి వెళ్ళండి. అరే, వినిపించట్లేదా? ఏమైనా మాట్లాడు. ఇదిగో అన్నా, కాస్త చూసుకుని నడుపు. నేను మీతోనే మాట్లాడుతున్నాను. అరే అరే, మీరు ఎయిర్పోర్ట్కి ఈ రోడ్లో వెళ్తున్నారేంటి? ఎయిర్పోర్ట్కి అటువైపు వెళ్ళాలి. బండి ఆపండి. ఆపమని చెప్తున్నాను కదా. ఒకసారి చెప్తే అర్థం కాదు. నేను పోలీసులకు ఫోన్ చేస్తాను. ఇప్పుడు నమ్మలేకపోతున్నాను సార్. ఏసీపీ ప్రద్యుమ్ని నా రోల్ మోడల్గా ఉంచున్నానో అతనితో ఒకరోజు సిబిఐలో పని చేస్తానని నమ్మలేదు. అదంతా ఓకే, కానీ మీరు ఇంకా చాలా పని చేయాల్సి ఉంది. అప్పుడే నా గుడ్ బుక్లోకి రాగలరు. ఓకే? ఖచ్చితంగా సార్, మేము అదే ఎదురు చూస్తున్నాం. హలో, ఏసీపీ ప్రద్యుమన్ హియర్. డెడ్ బాడీయా? ఎక్కడా? ఓకే. ఏమైంది సార్? ఒక డెడ్ బాడీ దొరికిందంట బీచ్ రోడ్లో. కాసేపు రండి, నాకు ఒక విషయం తెలియాలి. ఇక్కడ చాలా ఎత్తైన ప్రదేశం ఏదైనా ఉందా? అంటే ఈ రాళ్ళు బండలు నిండిన విధంగా. అవును సార్, ఉంది. ఇక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఒక కొండ ప్రాంతం ఉంది. 5 కిలోమీటర్ల దూరంలోనా? ఓకే, థ్యాంక్ యూ. 5 కిలోమీటర్ల దూరంలో కొండ ప్రదేశం ఉందంట. కవిన్, నువ్వు ఒక పని చెయ్యి. బాడీని ఫారెన్సిక్ పంపించి ఇతను చెప్పిన ప్రదేశం ఉంది కదా, అక్కడికి వెళ్ళి బాగా విచారణ జరిపించు. అక్కడ ఏదైనా క్లూ దొరకచ్చు. ఈ బాడీని ముందు ఫారెన్సిక్ పంపించు. ఎస్ సార్. హే, నువ్వు. నేనా? నువ్వు ఇట్రా. ఇవాళ మధ్యాహ్నం నువ్వే కదా సిపండే హోటల్ ముందు ఒక అబ్బాయిని తరువుకుంటూ వెళ్ళావు? అది కాదు సార్. లేదా స్కూలుకు వెళ్లే ఒక చిన్న పిల్లాన్ని నువ్వు ఫాలో అవ్వలేదు? అది నా మేనల్లుడు చింటూ సార్. తను స్కూల్కి వెళ్ళడం లేదు కాబట్టి ఏం చేస్తున్నాడో చూద్దామని వెళ్ళాను. ఏంటి, వాడు స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడకపోతే వాడి వెనకాల నువ్వు వెళ్ళావా? అవును సార్. నువ్వు ఎక్కడ ఉంటున్నావు? ఇక్కడ పక్కనే స్లమ్ ఉంటుంది, అక్కడే సార్. ఆ చింటూ అక్కడే ఉంటాడా? అవును సార్. సరే, చూపించు. రండి సార్. ఇదే సార్ నేను చెప్పిన ఏరియా. రండి సార్, రండి. ఇక్కడే సార్, ఇక్కడున్నాడు చూడండి. రే చింటూ, ఈయన సిఐడి ఆఫీసర్ రా. నిన్ను కలవడానికి వచ్చాడు. హలో చెప్పు. హలో. చింటూ, నీ పేరు చాలా బాగుంది. స్కూల్కి వెళ్తున్నావా? బాగా చదువుతావా? సరే చింటూ, ఒక విషయం చెప్పు. నీకు ఏమేమి ఇష్టం? చాక్లెట్స్ అంటే ఇష్టమా? స్వీట్స్ అంటే ఇష్టమా? బిస్కెట్స్ ఇష్టమా? లేక ఐస్ క్రీమ్స్ ఇష్టమా? చెప్పు. చాక్లెట్. నీకు చాక్లెట్ ఇష్టమా? అరే రే, నువ్వు పట్టుదలగా ఉన్నావే. నీకు ఎలా నేను చాక్లెట్లు ఇవ్వడం? సరే, ఒక పని చేద్దాం. ఒక మ్యాజిక్ చేద్దామా? ఓం గ్రీం జుమ్ జమ్ జుమ్ జుమ్ రా చుమ్. చూసావా, చాక్లెట్ వచ్చింది. తీసుకో చాక్లెట్. ఇది చింటూది. సరే చింటూ, నాకు ఒక విషయం చెప్పు. అంటే ఇవాళ ఉదయాన్నే, అంటే ఒక 2 గంటలకు ముందు నువ్వు స్కూల్కి వెళుతున్నావు కదా, అప్పుడు ఆ ఎంఐ రోడ్లో నువ్వు తిరుగుతూ ఉన్నావు కదా, ఎందుకు అలా పరిగెత్తావు? నేను చెప్పాను కదా సార్, వాడికి స్కూల్కి వెళ్ళడం అంటే ఇష్టం లేదని. నేను నీ దగ్గర అడగలేదు. దీనికి బదులు చింటూ చెప్తాడు. చెప్పు చింటూ.
నీకు స్కూల్కు వెళ్ళడం ఇష్టం లేదా? అలాంటిదేం లేదు అంకుల్. లేదు కదా? సరే, నీకేదైనా సమస్య ఉంటే నాతో చెప్పాలి. సరే, నేను చెప్పేది విను. సరిగ్గా స్కూల్కు వెళ్ళాలి, సరిగ్గా చదువుకోవాలి, చాలా విషయాలు నేర్చుకోవాలి, మంచి మనిషిగా ఈ సమాజంలో జీవించి చూపాలి. సరే చింటూ, నీకు ఏం కావాలన్నా ఎప్పుడైనా సరే ఈ ఏసీపీ అంకుల్కి నువ్వు ఫోన్ చేయొచ్చు. ఇది నా కార్డ్. నీకు ఏం సహాయం కావాలన్నా నాకు ఫోన్ చేయి, నేను వెంటనే వచ్చేస్తాను. నేను వెళ్ళొస్తాను. గుడ్ బాయ్. బాయ్ బాబు, బాయ్. బాయ్ చింటూ. ఆ చింటూ ఏదో విషయాన్ని దాస్తున్నట్టుగా ఉంది. ఖచ్చితంగా అక్కడ ఏదో సమస్య ఉంది. చేయ బండి ఆపు, ఒక సెకండ్ ఆపు. ఇదిగో చూడు, ఈ చెట్టు కింద స్క్రాచెస్ ఉంది చూడు. ఇంకా ఇది ఒక కార్ పెయింట్లా ఉంది. ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఒకటి జరుగుంటుంది. సార్ ఇక్కడ చూడండి, టైర్ మార్కులు. ఒకవేళ చనిపోయిన అతను బండిలో వచ్చున్నారు. బండి ఇక్కడి నుంచి ఆ లోయలో పడి ఉంటుంది. ఐ సీ. ఇక్కడ మార్కులు ఉన్నాయి, కానీ ఇక్కడ తీసుకున్నట్టు మార్కులు ఉన్నాయి. ఇలా చూడు, ఇక్కడి నుంచి అక్కడ వరకు. ఈ మార్కులు మాకు వేరే కథ చెప్తుంది శ్రేయ. అంటే హంతకుడు ఇక్కడి నుంచి బాడీని తీసుకువెళ్ళారు, తర్వాత ఆ కార్ని ఇక్కడ దించారు. అయితే ఆ హత్యని యాక్సిడెంట్గా మార్చాలని ప్రయత్నించారు. ఆ హంతకుడు హత్యని యాక్సిడెంట్గా చూపుతున్నారు, కానీ ఎందుకు ఆ బాడీలో ఉన్న తలని నరికేయాలి? మనకి ఆ జవాబు దొరకాలంటే అది ఆ కారు వల్లే తెలుస్తుంది. కరణ్ సార్, మన ఫోర్స్ని రమ్మని చెప్పు. ఏవైనా సరే మనం ఆ కార్ని సముద్రం నుంచి బయటకు తీయాలి. వేరే ఏదైనా ఆధారాలు దొరుకుతాయని చూద్దాం. సార్, నిఖిల్ సార్, అక్కడ ఆ చెట్టు కింద ఈ షూ దొరికింది. షూవా? ఇక్కడ? ఈ షూ కాస్ట్లీగా అనిపిస్తుంది. ఇది చనిపోయిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు. సరిగా చెప్తున్నా శ్రేయ. అయితే ఆ హంతకుడు బాడీని తీసుకువెళ్ళినప్పుడు అది కాళ్ళు ఇక్కడ చెట్లో ఇరుక్కుని ఈ షూ ఇక్కడే ఉండిపోయింది. సార్, ఆ హంతకుడు హత్య చేసిన తర్వాత బాడీని ఇక్కడి నుంచి తీసుకెళ్లారు, ఇంకా ఆ కార్ని ఇక్కడి నుంచి తరిమేశారు. కానీ ఇదంతా జరిగేటప్పుడు ఇక్కడ ఎవరూ చూడలేదా ఏంటి? సరిగా చెప్తున్నావు నిఖిల్. కానీ ఇక్కడ చూస్తే అక్కడ టీ కొట్టు ఉంది. ఒకవేళ అతను ఏదైనా చూసి ఉండొచ్చు. రండి చూద్దాం. మేము సిఐడి వాళ్ళం. సిఐడినా? అవును, నిన్న రాత్రి ఇక్కడ ఒక హత్య జరిగింది ఆ జ్వాలా రోడ్లో. ఆ విషయంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. మీరు ఎవరైనా ఏదైనా చూసారా, విన్నారా? జ్వాలా రోడ్లోనా? లేదు సార్, మేము ఆ రోడ్డు వైపు ఎప్పుడూ వెళ్ళలేదు. ఎందుకు? అప్పుడప్పుడు అక్కడ ఇలా జరుగుతూ ఉంటుందా ఏంటి? అవును, ఆ కిడ్నాపర్ అసలు మనిషే కాడు. అదేదో ఒక దెయ్యం, టాక్సీలో వచ్చే దెయ్యం. టాక్సీలో వచ్చే దెయ్యం? అయ్యో అవును సార్, ఒక దెయ్యమే టాక్సీ నడుపుతుంది అంటున్నారు. ఆ మైకుల్ని అందులో కూర్చోబెట్టుకొని అందులోనే చంపేస్తుందట. ఆ రోడ్లో ఆ టాక్సీలో వెళ్ళడం అంటే చావుని కొని తెచ్చుకున్నట్టే. మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఈ కాలంలో కూడా ఇలా మాట్లాడుతున్నారేంటి? కాదు సార్, ఇదేమీ మూఢనమ్మకం కాదు. 3 రోజుల క్రితం నేనే ఆ సంఘటన కళ్ళారా చూశాను సార్. అరే, బండిలో పెట్రోల్ ఉంది, ఉన్నట్టుండి ఆగిపోయిందేంటి? టాక్సీ, టాక్సీ డ్రైవర్! అరే ఇదేంటి, డ్రైవర్ లేకుండా బండి వస్తుందేంటి? ఇదెలా సాధ్యం? దయ్యం, దయ్యం, దయ్యం! ఇలా చూడండి సార్, ఇది మీ ఊహ అయి ఉండొచ్చు. అలా ఏం కాదు సార్, ఆ టాక్సీని ఆత్మీ నడుపుకుంటూ వచ్చింది. ఇంకా నేను అక్కడి నుంచి వచ్చేసాను సార్. లేకపోతే ఈరోజు మీరు నన్ను చంపింది ఎవరిని వెతుకుతూ ఉంటారు. ఆ హంతకుడు దెయ్యమా లేదా మనిషి అనేది అది ఆ బాడీ పోస్ట్మార్టం తర్వాత తెలుస్తుంది.
ఈ బాడీ ఎవరిదో మీ ఎవరికీ తెలియదు కదా? మేము ట్రై చేస్తున్నాం సార్. ఈ బాడీకి తలకాయ లేదు, అందువల్ల గుర్తుపడడానికి కొంచెం టైం పడుతుంది కదా. అఫ్ కోర్స్ మీకు ఒక విషయం తెలిసుండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు, అది ముఖ్యం కాదు. కానీ సోలంకి తన పని తను చేయాల్సిందే. ఒకవేళ హంతకుడు కత్తిని ఇంకేదైనా ఆయుధాన్ని యూజ్ చేసి ఉండుంటే తన బాడీలో ఇదిగో ఈ మెడ భాగాన ఆ కత్తి గుర్తు ఖచ్చితంగా ఉండుండేది. సాలంకి సార్, ఒకవేళ కత్తిని యూజ్ చేయలేదంటే ఇతని తలని ఎలా తీశారు? ఆ హంతకుడు చాలా బలవంతుడై ఉంటాడు అనుకుంటాను. అతను ఒకే ఒక్క వేటికే ఇతని తలని ఇతని దేహం నుండి వేరు చేసినట్టున్నాడు. ఓరే దేవుడా, నాకేమనిపిస్తుందంటే ఈ పనిని ఖచ్చితంగా టాక్సీ దయమే చేసి ఉంటుంది. ఎవర్రా వీడు? దీనికి అర్థం ఏంటి? ఆ హంతకుడు ఇలా హత్య చేయడానికి కారణం ఈ మనిషి చావాలి, ఇంకా మనం కనిపెట్టకూడదు అని. హంతకుడికి అలాంటి ఒక తప్పైన ఆలోచన ఉంది. ఎంత బ్రిలియంట్ అయినా సరే హంతకుడు సిఐడి ఏదో ఒక దారిలో హంతకుడిని ఖచ్చితంగా కనిపెడతాము. ఎవరు కరెక్ట్ దయా, మనకి ఒక క్లూ దొరికింది. అది ఇతని ఆనవాళ్ళని తెలుపుతుంది. దాని ద్వారా ఆ హంతకుడిని మనం కనిపెట్టొచ్చు. ఒక్క నిమిషం, ఇదిగో ఈ బూట్సే మీకు క్రైమ్ సీన్లో దొరికాయి కదా, ఇవి ఇతను వేసుకున్న బూట్సే. ఈ బూట్స్ ద్వారా మనకి ఏం దొరికాయి వైభవ్? ఈ షూ కింద మనకి ఒక ఇంక్ దొరికింది. ఇది ప్రింటింగ్ ప్రెస్ లో యూజ్ చేస్తారు, మ్యాగజైన్ లేదా న్యూస్ పేపర్లో. ప్రింటింగ్ ప్రెస్ ఇంకా అక్కడ పక్కనే ఏమన్నా ప్రింటింగ్ ప్రెస్ ఉందా ఏంటి? అక్కడ వెతికితే ఎవిడెన్స్ దొరుకుతాయి కదా. లెట్స్ గో. దయా సార్, నీతో ఒక నిమిషం మాట్లాడాలి. మీరు వెళ్ళండి. ఏంటి సార్, ఏమైంది సార్? ఏదైనా చెప్పడం మర్చిపోయారా? అవును దయా, ఇది ఈ కార్డ్ని నువ్వు అభిజిత్కి ఇస్తావా? ఏముంది సార్ ఇందులో? నేను ఓపెన్ చేసి చూడనా? చూడు. సారీ చెప్పడానికి ఒక కార్డా? అవును దయా, అదేంటంటే పోయినసారి కేసులో నేను తన్ని బాగా ఇబ్బంది పెట్టాను, అందుకనే నాకు కొంచెం బాధగా ఉంది. అవును సార్, అది నిజమే. పర్లేదు సార్, ఒకసారి అలా జరగడం సహజమే కదా. లేదు అలాంటిదేమీ జరగకూడదు. మన అభిజిత్ ఉన్నాడే, తను కొంచెం స్వీట్ బాయ్. ఏదేమైనా నువ్వు ఈ కార్డ్ని తనకి తీసుకెళ్ళి ఇవ్వు ప్లీజ్. సార్, ఆ పని మీరే చేసిండొచ్చు కదా. అయ్యో అది కాదు దయా, నేను తన ముందుకు వెళ్ళి ఇదంతా మాట్లాడలేను. ఏందయ్యా, నా కోసం ఇది కూడా చేయలేవా నువ్వు? లేదు సార్, నేను ఖచ్చితంగా ఇచ్చేస్తాను. సరే, చూసి జాగ్రత్తగా వెళ్ళు. నిన్న ఈ కార్ రేస్ చూసావా నువ్వు? అందులోని రెడ్ కలర్ కార్ చూడు, ప్లెయిన్ లాగా ఎగిరింది. నాకు ఆ నల్ల కారులో వచ్చిన డ్రైవరే బాగా నచ్చాడు. 15 సెకండ్లు బండి బాగుండుంటే తనే గెలుచుండేవాడు, ఖచ్చితంగా గెలుచుండేవాడు. మంచి విషయం. మీరందరూ కార్ రేస్ ని చూడాలనుకుంటున్నారా? చెప్పండి. అవును, చాలా ఆశే. కానీ మీరంతా ఎవరండి? సిఐడినా? చెప్పండి సార్, మా నుండి మీకు ఏ సాయం కావాలి? మీరు బ్రోషర్ లాంటిది ఏదైనా ప్రింట్ చేయాలా? విషయం అది కాదు, జరిగిన హత్యని ఎంక్వైరీ చేయడానికి వచ్చాం. హత్య? అవును, హత్య. ఇక్కడ సముద్రంలో మాకు ఒక శవం దొరికింది, దాని తల కట్ అయింది. ఓ యబ్బో. అవును, ఆ శవం యొక్క షూ ఇదే. ఇందులో ప్రింటింగ్ ప్రెస్లో యూజ్ చేసే ఇంక్ పడి ఉంది. ఈ ఇంక్నే మీరు మీ న్యూస్ పేపర్ ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. ఇక్కడంటే ఎవరు ఇలాంటి బూట్స్ ఎవరు వాడరు. కానీ 2-3 రోజుల ముందు ఇక్కడ ఎవరైనా వచ్చుంటారు కదా, ఈ షూతో వచ్చుంటారు. ఏదైనా గుర్తుందా? చూడండి, బాగా ఆలోచించి చెప్పండి. ఇక ఈ ఫోటోని జాగ్రత్తగా చూడండి. ఆయన ఈ రంగు బట్టలే వేసుకున్నారు, గుర్తుందా? శుక్రవారం కొంతమంది వచ్చారు ఇక్కడికి, వాళ్ళు ఇలాంటి డ్రెస్లే వేసుకున్నారు. అలాగా? ఎవరది? వీబిస్ కార్పొరేట్ కంపెనీ ఒకటి ఉంది సార్. వాళ్ళు మా ప్రింటింగ్ ప్రెస్ని కొనాలనుకున్నారు సార్. దాని గురించి మాట్లాడడానికి వచ్చారు సార్. ఓ, వీబిస్ కార్పొరేట్. చెప్పండి. మేము సిఐడిస్. సిఐడి మా ఆఫీస్లో? అవును, మీ ఆఫీస్లో ఒకరిని హత్య చేశారు. అది ఇన్వెస్టిగేట్ చేయడానికి ఇక్కడికి వచ్చాం. ఎవరిని హత్య చేశారు సార్? అదే కనిపెట్టాలి. ఎందుకు మీకు ఎవరని తెలీదా? తెలీదు, ఎందుకంటే ఆ బాడీలో తలకాయ లేదు. బాడీకి తల లేదా? ఇంత దారుణమైన హత్య. అవును, మాకేమనిపిస్తోందంటే ఎవరినైతే హత్య చేశారో ఆ వ్యక్తి ఇక్కడే పనిచేసేవారు. కరణ్ సార్, ఇదే ఆ వ్యక్తి షూ, గుర్తుందా? ఇది అవినాష్ షూ. ఇది పోయిన వారమే కొన్నారు. ఇలాంటి కస్టమైజ్డ్ షూస్ని అతనే వేసుకుంటాడు. అతన్ని హత్య చేశారా? నేను నమ్మలేకపోతున్నాను. మేము నమ్మలేకపోతున్నాం. సరే, ఒక విషయం చెప్పండి. ఫ్రైడే రాత్రి అవినాష్ బింజల్పూర్ ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళారా? అందరూ కలిసే వెళ్ళాం, కానీ 10 గంటకి అక్కడి నుంచి బయలుదేరాం. సరే, అవినాష్ అక్కడి నుంచి టాక్సీ ఎక్కి వెళ్ళారా? లేదు, అతను టాక్సీలో వెళ్ళలేదు, అతని కారులో వెళ్ళాడు. ఈ అవినాష్కి ఎవరైనా శత్రువులు ఉన్నారా? లేదు, అతను ఏమీ చెప్పలేదు. కానీ గత కొన్ని రోజులుగా అతనికి థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయి. ఎవరు చేసేది దాని గురించి అతను నా దగ్గర ఏమీ చెప్పలేదు.
పోలీస్కి కూడా ఏ కంప్లైంట్ ఇవ్వలేదు. ఖచ్చితంగా ఈ పని ఆయనదే ఉంటుంది. ఓకే దివ్య, ఆ మొబైల్ కంపెనీకి ఫోన్ చేసి అడుగు అవినాష్ కాల్ రికార్డ్స్ని. ఎస్ సార్. ఈ అవినాష్ అడ్రస్ చెప్పండి. అవినాష్ ఇల్లు ఇక్కడే కదా? అవునవును, ఆఫీస్ వాళ్ళు ఈ అడ్రస్సే ఇచ్చారు. ఇంట్లో ఎవరు లేదా ఏంటి? నాకు అలాగే అనిపిస్తుంది. అవినాష్ భార్య నేహాకి ఫోన్ చేశాను. ఒక పని చేద్దాం, తలుపుని విరగొడదాం. నిజంగా ఇంట్లో ఎవరూ లేరు. ఒకవేళ ఎవరైనా నేహాని కూడా చంపేసి... దొంగ దొంగ, ఎవరైనా పోలీస్కి కాల్ చేయండి. రిలాక్స్ మేడం, మేము సిఐడి వాళ్ళం. సిఐడి అయితే ఏంటి? తలుపులు బద్దలు కొట్టుకుని వెళ్ళే హక్కు మీకు అసలు ఎవరిచ్చారు? క్షమించండి, మీరు నేహ కదా అవినాష్ భార్య? హా. చూడండి, మేము మీకు ఎన్నోసార్లు ఫోన్ చేశాం, కానీ మీ ఫోన్ అస్సలు కలవలేదు. చాలాసార్లు కాల్ చేసేందుకు ట్రై చేశారా? అవును, మేము చాలాసార్లు కాలింగ్ బెల్ కొట్టాం, మీరు తలుపు తెరవలేదు. అందుకే మార్గం లేక మేము ఇంటి లోపల వచ్చేసాం. అవును, నా మొబైల్ బ్యాటరీ కాస్త డౌన్ అయింది. ఇప్పుడే నేను బయటూరు నుంచి వస్తున్నాను. సరే, విషయం ఏమిటి? సరే, ఒక్క విషయం చెప్పండి, మీరు అవినాష్తో చివరిసారిగా ఎప్పుడు మాట్లాడారు? 2-3 రోజులు ఉండొచ్చు. అక్కడ నాకు నెట్వర్క్ అసలు దొరకలేదు, అందుకే ఆయనతో మాట్లాడలేకపోయాను. మీరు అవినాష్ని కలవాలంటే సాయంత్రం రండి, ఆయన ఇప్పుడు ఆఫీస్లోనే ఉంటారు. నేహా మేడం, ఒక బ్యాడ్ న్యూస్. మీ భర్త అవినాష్ సార్ ఇప్పుడు ఈ లోకంలో లేదు. ఏంటి? అవినాష్, మీకెందుకు ఇలా జరిగింది? నేహా గారు, ప్లీజ్ దయచేసి బాధపడకండి, ప్లీజ్ ఏడవకండి. నేహా మేడం, అవినాష్ ఆఫీస్ వాళ్ళు మాకు ఏం చెప్పారంటే ఇప్పుడంతా అతనికి థ్రెటనింగ్ కాల్స్ వచ్చిందని. మీకు దాని గురించి ఏమైనా తెలుసా? లేదు, అవినాష్ ఇప్పటి వరకు అసలు నాతో ఏమీ చెప్పలేదు కూడా. సార్, డస్ట్బిన్లో ఈ పేపర్ దొరికింది. ఇందులో కొన్ని లెటర్స్ని అతికించారు. ఎలా అనిపిస్తుందంటే ఎవరో దీన్ని మ్యాగజైన్లో నుండి కట్ చేసి అతికించారు. నేహా మేడం, ఈ పేపర్స్ని అవినాష్ సరే కట్ చేశారా? లేదు, అవినాష్ అసలు మ్యాగజైన్స్ ఎప్పుడు చదవడు. అలా అయితే బెదిరించిన వాడే ఈ లెటర్ని పంపించాడు. అవును సచిన్, అతని హ్యాండ్ రైటింగ్ దాచేయడానికి అతను ఇలాంటి ఐడియా చేశారు. ఈ లెటర్ని కంప్లీట్ చేశారు. ఏ రాసిందంటే, నువ్వు నా మాట వినలేదంటే నీ ప్రాణం పోతుంది. ఒక్క నిమిషం, పకడ్బందీగా ప్లాన్ చేశాడు. ఒక్క నిమిషం, ఏంటిది? జిఎల్టీ మ్యాగజైన్. అయితే దీన్ని జిఎల్టీ మ్యాగజైన్ నుంచి కట్ చేశాడు. జేఎల్టీ మ్యాగజైన్, ఈ పేరు నేను ఎక్కడో చూశాను, కానీ ఎక్కడంటే గుర్తులేదు. గుర్తు తెచ్చుకో, ఎక్కడ చూసావో చెప్పు. ఒకవేళ అవినాష్ సార్ ఆఫీస్లో... లేదు, అక్కడ లేదు, ఎక్కడో. గుర్తొచ్చింది, ఈ మ్యాగజైన్ వీరేన్ దగ్గర చూశాను, ఆ ప్రింటింగ్ ప్రెస్లో. కానీ వీరేన్కి అవినాష్కి ఏ సమస్య ఉంటుంది? ఫ్రిడీ, అవినాష్ కంపెనీని ఆ ప్రింటింగ్ కంపెనీ కొనింది. ఒకవేళ ప్రింటింగ్ కంపెనీలో పనిచేసిన వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలకి ప్రమాదం అనుకున్నారేమో. అవినాష్ ఆ ప్రింటింగ్ ప్రెస్లో నుండి బయటికి వచ్చిన తర్వాత వీరేన్ అతన్ని... ఓ ఐ సీ. ఈ వీరేన్ని అరే ఏంటి పని? మార్నింగ్ లైట్ కొడతావేంటి? నేనెవరో తెలుసా నీకు? న్యూస్ పేపర్లో పనిచేస్తున్నాను. పిచ్చేదవా, రాత్రిలో చిరాకు తెప్పిస్తూ. చెప్తే వినే రకం కాదనుకుంటా, నా చేతిలో దెబ్బలు తినడానికి వచ్చా అనుకుంటా. నువ్వు చచ్చారు నా కొడక. నేను ఏం చేస్తాను చూడు. అంతలోకి ఎడి పారిపోయాడు.
ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏయ్, బండిలో ఎవరు లేరు, కానీ అదంతటా అందే వస్తుందేంటి? ఏంటిది? కాపాడండి! ఏంటిది? బండి తనకు వస్తుంది. వదిలేయండి, నన్ను వదిలేయి. సార్, నేను ముందే చెప్పాను కదా, అందరూ చూశారు కదా, దెయ్యాలు భూతాలు ఉన్న ట్యాక్సీ. కాస్త డ్రైవర్ సీట్కి జూమ్ ఇన్ చేయి. ఓ మై గాడ్, ఇక్కడేం జరుగుతోంది? డ్రైవర్ సీట్లో ఎవరు లేరేంటి? సార్, మీకు ఎవిడెన్స్ దొరికింది కదా, ఇది దెయ్యాలు భూతాలు ఉన్న ట్యాక్సీ. పంకజ్, దెయ్యం లేదు, ఇంకొక లోకం కూడా లేదు. ఇది వేరేలా ఉంది, వేరే విషయం. సార్, పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్. సార్, ఒకవేళ నాకేమన్నా జరిగితే నా చివరి కోరిక తెలియజేయండి సార్. ఏంటి? సార్, తను నా కోసం ప్రేమగా నేతి లడ్లు తయారు చేస్తారు సార్. అవి చెయ్యొద్దని చెప్పండి, ఎందుకంటే ఇష్టంగా తిని నేను చనిపోయానని చెప్పండి సార్. అరే, ఇందులో ఆంటీ చేసే లడ్డుని ఎందుకు ఆపేయాలి? మేమున్నాం కదా, మేము తింటున్నాం మీ పేరు చెప్పి. ఏంటి అలా అయితే సార్, ఇది నా చివరి రాత్రి అంటారా? హే పంకజ్, అనవసరంగా భయపడకు. ఈ కేసు గనక ఇప్పుడు సాల్వ్ అయిపోయిందంటే మేమందరం కలిసి మీ ఇంటికి వస్తాం. మీ అమ్మగారు తయారు చేసిన లడ్డూల్ని మనమందరం కలిసి తిందాం, సరేనా? ఓకే సార్. పంకజ్, ఎవరు వస్తున్నారు? ఓరి భగవంతుడా! సార్, 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 ఇది ఆ టాక్సీ కాదు. నాకు తెలుసు ఆ టాక్సీ ఈరోజు లీవ్ తీసుకుంది. వస్తుంది పంకజ్, వస్తుంది. వేచుండు, వేచుంటే మంచి జరుగుతుంది. సార్, నేను ఎంతసేపని ఇక్కడే ఉండాలి? అది నా ప్రాణం తీస్తుంది. పంకజ్, ఆ టాక్సీ వచ్చినట్టుంది. టాక్సీ ఆపు, ఆపు, ఆపు. అమ్మయ్యా, ఈ టాక్సీలో డ్రైవర్ ఉన్నాడు. పోనీ అన్న. అరే, ఏంటిది? అన్నా, ఇది డ్రైవర్ ఏమైపోయావు? సార్, ఈ కార్లో డ్రైవర్ లేడు సార్. సార్, సార్, ఈ కార్లో డ్రైవర్ లేడు సార్. అరే, పంకజ్ టాక్సీ నుండి జంప్ చేశాడు. మై గాడ్, తనకి దెబ్బ తగిలినట్టుంది. పంకజ్, పంకజ్, కళ్ళు తెరు. పంకజ్, నీకేం కాలేదుగా? పంకజ్, ఓకే? సార్, నా ప్రాణం కాపాడుకోవడానికి టాక్సీలో నుంచి దూకేశాను సార్. నాకు మరో దారి కనిపించలేదు. ఆ టాక్సీలో ఏమైంది? సార్, సడన్ గా టాక్సీలో డ్రైవర్ కనిపించలేదు, ఉన్నట్టుండి మాయమైపోయాడు సార్. పంకజ్, అలా ఎలా జరుగు? ఇది నీ ఊహ? ఊహ కాదు సార్, నా ప్రాణం కాపాడుకోవడానికి అందులో నుంచి దూకేశాను. ఆ బండిలో డ్రైవర్ లేడు సార్. అవును సార్, అవును. టాక్సీ తిన్నగా వెళ్తుందంటే ప్రాబ్లం లేదు. మన వాళ్ళు అక్కడే నుంచున్నారు. టాక్సీని వాళ్ళు ఆపేస్తారు, భయపడుకో. ఇట్స్ ఓకే. ఫ్రెడీ, శ్రేయ, అరే నేను మీ ఇద్దరికి చెప్పాను కదా, ఈగల్ స్పాట్లో నుంచోమని చెప్పానుగా. ఇక్కడేం చేస్తున్నారు? అటువైపు టాక్సీ ఏదైనా వచ్చిందా? లేదు, అక్కడ ఏ టాక్సీ రాలేదే. అసలు ఇదెలా సాధ్యం? ఈ రోడ్డు తిన్నగానే వెళ్తోంది, లెఫ్ట్ లేదు, రైటు లేదు. మరి ఆ టాక్సీ ఎక్కడికి వెళ్ళింది?
సార్ మేము గడిచిన 3 గంటలు అక్కడే సార్ వెయిట్ చేశాం, కానీ ఏ టాక్సీ రాలేదు. సార్ ఆ డ్రైవర్ లాగే ఆ టాక్సీ కూడా మాయమైపోయిందా ఏంటి? లేదు పంకజ్, లేదు. డ్రైవర్ మాయమవ్వలేదు, టాక్సీ మాయమవ్వలేదు. ఇందులో వేరే విషయం ఉంది. ఇదంతా మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం. సార్ ఒకవేళ ఇలా ఏంటుందో, ఆ టాక్సీ అతను టాక్సీని ఎక్కడైనా దాచుంటాడా? లేదు ఫ్రెడ్డి, అందుకు అవకాశం లేదు. ఈ ఒక్కదారి మాత్రమే ఉంది. ఆ టాక్సీ ఎక్కడికి వెళ్ళుండదు, అలాగే మాయమై ఉండదు. సార్ మీకు ఒకటి చూపించడం మర్చిపోయాను. దీన్ని చూడండి, ఇది ఆ సీట్ కింద దొరికింది సార్, టాక్సీ లోపల. అవినాష్ డ్రైవింగ్ లైసెన్స్. దీని అర్థం ఏ రాత్రి అవినాష్ చనిపోయారో ఆ రోజు అతని ఈ వాలెట్ ఆ ట్యాక్సీలో పడి ఉంటుంది. అరే ఇదేంటి, అచ్చం ఇలాంటి పాసే మనకి వీరేన్ బండిలో దొరికింది. సైకాట్రిక్ క్లినిక్ పాస్. ఈ వీరేన్కి ఆ అవినాష్కి ఖచ్చితంగా సైకాట్రిస్ట్ క్లినిక్తో సంబంధం ఉంటుంది. కానీ సార్ ఆ టాక్సీ శ్రేయ, టాక్సీ హఠాత్తుగా మాయమయ్యే అవకాశం లేదు. మనం ఓ పని చేద్దాం, ఈ రూట్ని మనం పూర్తిగా గాలిద్దాం. టాక్సీ ఖచ్చితంగా దొరుకుతుంది, పదండి. ఇక్కడి నుంచి టాక్సీ ఎక్కడ వెళ్ళిందో చూద్దాం. ఖచ్చితంగా ఈ మార్గంలో టాక్సీ వెళ్ళి ఉంటుంది. అవును దుష్యంత్, ఈ చోట్ల ఒక్కళ్ళు కూడా లేరు. ఫ్రెడీ, ఇదేంటి, ఇది డెడ్ ఎండ్. ఒకవేళ టాక్సీ ఇటువైపు వచ్చుంటే ఇంతకు మించి వెళ్ళుండదు. ఖచ్చితంగా ఇదే, కానీ ఇక్కడ ఇప్పుడు ఈ వాల్ మాత్రమే ఉంది. ఒక్క నిమిషం దుష్యంత్, ఇలా చూడు. టైర్ ఆనవాళ్ళు చూడు, గోడ వరకు వచ్చి మాయమైపోయింది. ఖచ్చితంగా ఇదే. దుష్యంత్, ఈ గోడ వెనక ఏదో రహస్య మార్గం ఉన్నట్టుంది. ఉండొచ్చు సచిన్, అది మాత్రం కాదు. ఇక్కడ ఏదైనా బటన్ లేదా లివర్, అది యూజ్ చేసి ఈ వాల్ని తెరవగలం. అది మేము కనిపెట్టి తీరాలి. బటన్ గాని లివర్ గాని ఫిక్స్ చేయడానికి ఇక్కడ చోటు లేదు కదా. అయితే ఈ వాల్ని బ్రేక్ చేద్దాం. ఇక మీరందరూ బయలుదేరచ్చు. థ్యాంక్ యూ. ఓ మై గాడ్, అయితే ఇదే ఆ చోటు. కానీ ట్యాక్సీ కనపడలేదే. అయితే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి ఇంకొక మార్గం ఉండుండాలి. అదిగో ఇదే ఆ మార్గం. ఇటురండి. ఈ పనిని చాలా ప్లాన్ చేసి చేశాడు. ఈ ప్లాన్లో ఏదైనా ఒక తప్పు మనకి ఇక్కడ ఖచ్చితంగా దొరుకుతుంది. ఇది రోబోటా? ఇలా చూడు. ఇలా చూసావా దుష్యంత్, ఇదే ఆ రోబోట్. ఆ ట్యాక్సీని నడిపేది ఇదిగో ఈ రోబోటే. రిమోట్తో కంట్రోల్ అవుతుంది. అవును సచిన్, ఈ రోబోట్ని హత్యకి యూజ్ చేసి ఉంటాడు. ఇది యూజ్ చేసే అవినాష్ తలని తీశాడు. ఒక్క నిమిషం ఉండు. దీని చేతి మీద రక్తపు మరక ఉంది. ఆ హంతకుడు అతని తర్వాత మర్డర్ ప్లాన్ చేసే ముందు అతన్ని పట్టుకోవాలి. వీళ్ళిద్దరూ చనిపోయారు. ఇద్దరిని చంపేశారా? అవును, వీళ్ళిద్దరిని ఎవరో చంపేశారు. సరే, మాకు ఒక విషయం చెప్పండి. కొన్నాళ్ళ క్రితం వీళ్ళిద్దరూ మీ క్లినిక్ వచ్చారా? అవును, మా క్లినిక్లో రిచ్ అని ఒక అమ్మాయి ఉండేది. తన చూడడానికి వచ్చేవాళ్ళు. ఇద్దరు విడిగా వచ్చారా, కలిసి వచ్చారా? వాళ్ళిద్దరు కలిసే వచ్చారు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. అలాగే రిచా కూడా వాళ్ళ ఫ్రెండే. ఓ, వీళ్ళిద్దరూ ఫ్రెండ్సా? అయితే వీరేన్ అవినాష్ షూని ఎందుకు గుర్తుపట్టలేకపోయాడు? అంటే వీరేన్ ఏదో దాచినట్టున్నాడు. సరే, ఆ రిచాని మేము కలవచ్చా? ఖచ్చితంగా చూడొచ్చు. కానీ ఒక్క విషయం, చాలా కష్టపడి రిచాని మేము సరి చేసి ఉంచాం. సో తన దగ్గర ఎటువంటి ప్రశ్న అడగొద్దు, తను అప్సెట్ అయ్యేలాగా. మీరు బాధపడకండి, మాకు అర్థమైంది. కరణ్, ఇషిత, మీరు ఇక్కడే ఉండండి, మేము రిచాని కలిసి వస్తాం. రండి.
రిచా చూడు, నిన్ను కలవడానికి ఎవరు వచ్చారు? హలో రిచా, నా పేరు కవిన్. ఇతను సచిన్, ఇతను ఫ్రెడీ. మేమందరం సిఐడిలో పనిచేస్తున్నాం. సిఐడి? అవును మేడం. రిచా గారు, ఈ ఫోటోని జాగ్రత్తగా చూడండి. వీళ్ళు గుర్తున్నారా మీకు? మీ స్నేహితులు అశ్విన్ ఇంకా వీరేన్. వీళ్ళిద్దరూ మిమ్మల్ని చూడాలని వచ్చారు కదా? లేదు, వీళ్ళు. ఇటు చూడండి ఆఫీసర్, తన వల్ల మీకు సమాధానం చెప్పగలుగుతుందని అనుకోవట్లేదు నేను. ప్లీజ్ డాక్టర్, హంతకుడిని పట్టుకోవడానికి మేము రిచా దగ్గర మాట్లాడడం చాలా ముఖ్యం డాక్టర్. హంతకుడా? అవును, హంతకుడు. ఆ హంతకుడు వీళ్ళిద్దరిని చంపేశాడు. వీళ్ళ గురించి మాకేమైనా చెప్తారా? సార్ మీరేం చేస్తున్నారు సార్? తిను చాలా రోజులుగా ఈ హాస్పిటల్లోనే ఉంది. కానీ ఇలాంటి ప్రశ్న అడిగారంటే ఎలాగా? రిచా త్వరగా తనకి ఇంజెక్షన్ రెడీ చేయండి. వెళ్ళండి త్వరగా. రిచా కామ్ డౌన్. క్షమించండి డాక్టర్, మేము ఇలాగా మాట్లాడుండకూడదు. వెరీ సారీ. పర్వాలేదు, ఇలాగే కొన్ని సమయాల్లో పేషెంట్స్ చిన్నపిల్లలు నడుచుకుంటారు. వాళ్ళని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. డాక్టర్ గారు, మాకంత అర్థమైంది. ఒక్క విషయం మేము తెలుసుకున్నాం. ఈ కేసుతో కనెక్ట్ అయ్యే ముఖ్యమైన విషయం తెలిసింది. విషయం ఏంటంటే అవినాష్, నేహ, రిచా ఒకే కాలేజీలో చదివారు. వీరేన్ పక్కన కాలేజీలో చదివారు. ఓ, అలాగైతే వీళ్ళందరూ పాత ఫ్రెండ్సా? అవును సార్. అక్కడ డాలీ పేరుతో ఒక సీరియల్ కిల్లర్ కాలేజ్ స్టూడెంట్స్ ని మర్డర్ చేశారు. ఒకరోజు ఈ నలుగురు కలిసి పోలీస్కి సాయం చేసి డాలీని లోపల పడేశారు. ఒకవేళ ఈ హత్యలంతా డాలీయే చేసుండొచ్చు కదా? అవును సార్. అతను జైల్లో నుండి పరిగెత్తి 2 months అవుతుంది. ఇంకా వాడిని కనిపెట్టలేదు. అవినాష్, వీరేన్ చనిపోయారు. నెక్స్ట్ టార్గెట్ రిచా లేక నేగానే అయి ఉంటుంది. శ్రేయ, రిచా క్లినిక్ కి కాల్ చేయి. తన్ని అలర్ట్గా ఉండమని చెప్పు త్వరగా. తుషాంత్, నేగా కాల్ చేయి త్వరగా. లేదు సార్, నేహా ఫోన్ తీయలేదు. కాల్ ఎత్తట్లేదా? ఒకవేళ హంతకుడు అక్కడికి వెళ్ళిపోయాడా? చూడండి, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. నన్ను వదిలే, నన్ను కాల్చుకు, చంపేయకు. నేను నీకు ఏ ద్రోహం చేశాను? ఏం ద్రోహం చేసావని అడుగుతున్నావా? నా భర్తని నువ్వు హత్య చేశావు, నన్ను విధురాలను చేశావు. నేను నీకేం ద్రోహం చేశానని? నీకేమైనా పిచ్చా? నేనెందుకు అలా చేస్తాను? మంచోడ్లా నటించి నన్ను మోసం చేయొద్దు. నాకు తెలుసు, మీ నాన్ని హత్య చేసినందుకు రివెంజ్ తీసుకోవాలని దెయ్యంలో వేషం వేసి చంపుతున్నావా? ఏమంటున్నావు? అయితే మా నాన్నగారిని నువ్వే చంపావా? అవునరా, నీ ప్రాణాలు ఖచ్చితంగా ఇక్కడే పోతాయి. అర్థమైందా? నిన్ను నీ నాన్న దగ్గరికే పంపిస్తాను. నువ్వే ఇప్పుడు జైలుకి వెళ్ళబోతున్నావు. మీరు నేహ కదా, అవినాష్ భార్య? నువ్వు చేసిన తప్పు కోసం ఖచ్చితంగా జైలుకి వెళ్ళబోతున్నావు. సిఐడి, మీరు ఎలా ఇక్కడ? అవును, మేమే. తీయండి సార్, నన్ను కాపాడండి. ఇది నన్ను చంపేస్తుంది సార్. భయపడొద్దు, మేము ఉన్నాం. తను ఏమీ చేయలేదు. నువ్వు వీళ్ళని చంపేశావా? వీటి గురించి మాట్లాడటం అనవసరం. నిజంగా హత్యలు చేసింది వీడే. ముందుగా అవినాష్, ఆ తర్వాత వీరన్. వీడి 3వ టార్గెట్ నేనే. వాడు నన్ను చంపే ముందు నేనే చంపేయాలనుకున్నాను, అంతే. సార్, నేను ఎవరిని చంపలేదు సార్. మా నాన్న ఎలా చనిపోయారో కూడా నాకు తెలియదు. యాక్సిడెంట్ వల్లే మా నాన్న చనిపోయారు అనుకున్నాను. అది కార్ యాక్సిడెంటే. మేము తెలియకుండా తప్పు చేశాం, కానీ దాని బదులుగా నువ్వు 2 హత్యలు చేశావు. నేనెవరిని చంపలేదు. వీడు చెప్పింది నిజం. అవినాష్ వీరేన్ని చంపేసింది ఒక సీరియల్ కిల్లర్ డాలీనే. అది మిమ్మల్ని పగ తీర్చుకోవడం కోసం. డాలీ? అవును, డాలీ. కాలేజ్ టైంలో తన్ని నువ్వు జైలుకి పంపించావుగా. అంటే ఇవన్నీ చేసింది మీరు డాలీ అంటున్నారా? ఈ దెయ్యాలని అసలు డ్రామానా? నాన్నా, మీకెలా ఇలా జరిగింది? నిన్ను
ఏయ్, ఓకేమా. నువ్వెందుకు ఇలా చేసావు చెప్పు. సార్ 4 ఏళ్ల క్రితం మా గ్రాడ్యుయేషన్ పార్టీలో అవినాష్ బాగా ఎక్కువగా తాగాడు. మేము ఎన్నిసార్లు చెప్పినా అసలు పట్టించుకోలేదు. పైగా చెప్పేదేదే వినకుండా డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు, బండి నడిపాడు. ఇక ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ నా జీవితంలో మెలుపులు తిరిగాయి. నేను డ్రైవ్ చేస్తాను, దయచేసి చెప్పేది విను. నువ్వు బాగా నిషా, తాగున్నావు. భయపడకు, మత్తులో ఇంకా బాగా తోలుతాను. అవినాష్, నువ్వు వీణ్ణి చంపేశావు. అందుకే అప్పుడే చెప్పాను నేనే కారు నడుపుతానని. రిచా ప్లీజ్, నేను కావాలని చంపలేదు. ప్లీజ్, తప్పు చేసావు, దాయడానికి ప్రయత్నించుకో. వెంటనే పోలీసుని పిలవాలి. నీకేమైనా పిచ్చా? పోలీసులు వచ్చారంటే మన అందరినీ లోపలేస్తారు. మనమంతా ఎందుకు వెళ్ళాలి? అవినాష్ మాత్రమే వెళ్ళాలి. ఏంటి, నీ ఫ్రెండ్ని జైలుకి పంపిస్తావా? ఫ్రెండ్షిప్ అనేది వేరు, చట్టం అనేది వేరు. ఎవరు పోలీసుని పిలవద్దు. ఇప్పుడు కంగారు పడి తప్పు చేసావంటే అందరి జీవితాలు నాశనం అయిపోతాయి. ఇప్పుడు మనం పోలీసులు ఇన్ఫార్మ్ చేయపోయినా ఖచ్చితంగా వాళ్ళకి ఇది తెలుస్తుంది. అయ్యో, ఎవరికి ఈ విషయం తెలియదు. మనం ఒక పని చేద్దాం, ఈ బాడీని టాక్సీలో వేసేద్దాం, టాక్సీని పైన చూసేద్దాం. ఎవరికి ఏది తెలియదు, ఇది క్లోజ్ అయిపోతుంది. ఏంటి, మీరందరూ కలిసి ఒక టాక్సీ డ్రైవర్ని చంపేశారా? అవును సార్, నేను ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. వాళ్ళ ముగ్గురు చట్టం ముందు సరెండర్ అవ్వలేదు. వాళ్ళు చాలా భయపడ్డారు, ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోతుందని. ఆ విషయం నువ్వు ఇంకా మర్చిపోలేదు కదా, అందుకే ఆ క్లినిక్ వెళ్ళావన్నమాట. అవును సార్, కానీ నేను వాళ్ళకిలాగా పశ్చాత్తాపం లేని మనిషి కాను. ఇప్పటి వరకు ఆ డ్రైవర్ని తెలుసుకుంటూ బాధపడుతున్నాను. ఎప్పుడు తలుచుకున్నా మనసు గాయపడుతుంది. మరి నీకు అంత కష్టంగా ఉండుంటే నువ్వెందుకు సిఐడి దగ్గర సహాయం అడిగి రాలేదు చెప్పు. నేను రావాలని అనుకున్నాను, కానీ ఆ రోజు నేహాని కలుద్దామని వెళ్ళాను. వాళ్ళ ముగ్గురు నన్ను బెదిరించారు. ఒకవేళ మీతో చెప్పానంటే నన్ను చంపేస్తానని బెదిరించారు. అలాగా? అప్పుడు కూడా నీకు సిఐడి దగ్గర రావాలని అనిపించలేదా? మా డాడీ ఒక వరల్డ్ క్లాస్ రీసెర్చ్ చేస్తారు. ఆయన ఒక కొత్త టెక్నిక్ ని కనిపెట్టారు. అందువల్ల ఆ కార్ రిమోట్ కంట్రోల్ తో నడుపుతూనే ఉండొచ్చు. అలాగా? నువ్వు పగ తీర్చుకోవడం కోసం అలాంటి ఒక టాక్సీని నువ్వు వాడుకున్నావు అనమాట. ఆ బండిని రిమోట్ తో కంట్రోల్ చేయగలుగుతున్నావు కదా? అవును, నా జీవితం మొత్తం టాక్సీ మూలంగా నాశనం అయిపోయింది. వాళ్ళ జీవితం కూడా టాక్సీతోనే అంతం అవ్వాలనుకున్నాను. కానీ మా ఆఫీసర్ పంకజ్ మీ టాక్సీలో ఉన్నప్పుడు ఆ రోబోట్ని ఎలా కనపడకుండా చేసావు? దానికి కారణం కెమికలే. దాని ఎఫెక్ట్ చాలా డేంజరస్ అయినది. వాళ్ళు చూస్తూ చూస్తూ తనంతటితో అన్ని కోల్పోతూ ఉంటారు. చెప్పాలంటే ఓ యాసిడ్ లాగా. చాలా పెద్ద ప్లానే వేసావు హత్య చేయడానికి కోసం, కానీ ఫలితం ఏంటి? ఇరుక్కున్నావుగా. ముందే సిఐడి దగ్గర సహాయం అడిగి వచ్చుంటే ఒకవేళ నీకు శిక్ష తగ్గేదేమో. ఏమైంది కవిన్? ఏదైనా విషయం తెలిసిందా? సార్, ఆ చింటూ గురించి అన్ని విషయాలు తెలిసాయి సార్. ఏంటి? వాడి అమ్మ నాన్న గ్రామంలో ఉన్నారు, కానీ స్కూల్కి వెళ్ళడం కోసం వాళ్ళ అమ్మ నాన్న టౌన్లో చిన్నాన్న ఇంటికి పంపారు. కానీ డబ్బు కోసం వాడు ఆ చిన్న పిల్లాడిని పనికి పంపుతున్నాడు. ఒక చిన్న పిల్లాడని చూడకుండా పని చేస్తున్నాడా? చైల్డ్ లేబర్. అయితే ఆ చిన్నాన్నని మనం జైల్లో పెట్టాల్సిందే. వాడు ఉండాల్సిన ప్రదేశం సెంట్రల్ జైల్. లోపలి పద. ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి బయటికి పారిపోతూ ఉంటావు. కూర్చొని పని చూడు. నాకు పని చేయడం ఇష్టం లేదు, నేను స్కూల్కి వెళ్ళాలి. ఇంకో స్కూల్లో చేరాలంటే ఫీజు కట్టాలి. నా దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదు, అర్థం చేసుకో. ఇలా చూడు, మళ్ళీ ఇక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేసావో నేను ఏం చేస్తానో నాకే తెలీదు. నాకు పని చేయడం ఇష్టం లేదని చెప్పాను కదా. సిఐడి అంకుల్ ప్రతిరోజు స్కూల్కి వెళ్ళమన్నారు. స్కూల్కి వెళ్తావా? వచ్చాడు పెద్ద మగోడు, స్కూల్కి వెళ్ళా నిన్ను. ఓరి దున్నపోతులా ఉన్నావు, చిన్న పిల్లాడి మీదకే చెయ్యెత్తుతున్నావా? అరే, మీరు ఎక్కడికి పరిగెత్తున్నాడు చిన్నాన్న? మీరు జైలుకి వెళ్ళి రాయిని విరగొట్టాలి. రా బాబు. కరణ్, వీళ్ళిద్దరిని లాక్కుపోండి. థ్యాంక్ యూ అంకుల్, నాకు ఇలా పని చేయడం అస్సలే ఇష్టం లేదు. ఇలా చూడు చింటూ, ఇక నువ్వు ఏ పని చేయక్కర్లేదు, అర్థమైందా? సరిగ్గా స్కూలుకు వెళ్ళి బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేయాలి. నువ్వు మాత్రమే కాదు, నీ ఫ్రెండ్స్ అందరూ కూడా మాతో పాటు వచ్చేస్తారు. బాగా చూసుకుంటావు. ఇప్పుడు చెప్పు, నువ్వు బాగా చదువుకుంటావు కదా?
నేను పెద్దోడినయ్యి సిఐడి ఆఫీసర్నయ్యి అందరినీ లోపలేస్తాను. అరే దీనికోసమే నీకు నేను చాక్లెట్స్ ఇస్తాను, ఇంకా ఐస్ క్రీమ్ కూడా నీకు కొనిస్తాను. ఇంకా నీకేం కావాలని అడుగు, నేను కొనిస్తాను. నీకు మాత్రమే కాదు నీ ఫ్రెండ్స్ కూడా. సరే రండి వెళ్దాం. కమాన్ కమాన్.